హలో బాబాయ్లు, నా పేరు మహేష్. నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. లేట్ లేకుండా మ్యాటర్లోకి వచ్చేస్తా. అసలు ఏమైందంటే మొన్న ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ వచ్చింది, బాబాయ్ మీ దగ్గర పెయిడ్ ప్రమోషన్ అవైలబుల్ గా ఉందా లేదా అని. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అలా మెసేజ్ చేయలేదు. మనకి ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ ఒక 16K ఫాలోవర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్రమోషన్ కదా, కొంచెం ఎక్సైట్ అయిపోయి అవునండి చేస్తామని చెప్పా. తర్వాత వాళ్ళు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత ఛార్జ్ చేస్తారో అని అడిగారు. నేను ఎక్కువ తక్కువ కాకూడదని చెప్పేసి 2K చెప్పా. అదేంట్రా 2K చెప్పినావు అంటే మీకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ కూడా చెప్తాను దీని గురించి. మన జెమినీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అడిగాను అనమాట. ఏమనంటే నాకు 16K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, ప్రమోషన్ వచ్చింది నాకు, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు, నాకు ఇంత వ్యూవర్షిప్ ఉంది, ఎంత అడిగితే బాగుంటదని అడిగాను అనమాట జెమినీని. అడిగితే నేనైనా తక్కువ అడిగిన 5,000 6,000 అడగమని చెప్పి. వద్దురానైనా మళ్ళా వాళ్ళు మనకు ప్రమోషన్ ఇవ్వకుండా పోతారని చెప్పేసి ధైర్యం చేసి ఒక 2K అడిగిన. ఓకే అండి అని చెప్పేసి నెగోషియేట్ కూడా చేయకుండా, మీకు రేపు పొద్దున్న డీటెయిల్స్ పంపిస్తాము, ఒక పోస్ట్ ఒక స్టోరీ పెట్టాలి, 24 అవర్స్ వరకు ఉండాలి, తర్వాత మీరు డిలీట్ చేసుకోవచ్చు, అమౌంట్ వచ్చేసి మీరు పోస్ట్ పెట్టిన తర్వాత పంపిస్తామని చెప్పాను. నాకు ఏమన్నా తేడా కొట్టింది. ఊరు ఇదేందో తేడా కొట్టే విషయంలో ఉన్నారు అని చెప్పేసి, సరే అండి డీటెయిల్స్ పంపండి అని చెప్పిన. డీటెయిల్స్ పంపించమని చెప్తే అదేదో కాల్ సెంటర్ అంట, పార్ట్ టైం ఫుల్ టైం 2 చేయొచ్చంట. ఓకే బాగుంది, ఏ కంపెనీ అని అడిగిన. ఆ కంపెనీ పేరులో అయినా చెప్పమండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే వీడియో కాల్ చేయండి చూపిస్తామని చెప్పినారు. వీడియో కాల్ చేస్తే ఇప్పుడు స్కామర్లు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉండాలండి. ఇప్పుడు నిజం చెప్తున్నా, స్కామర్స్ కి స్కామ్ చేయడమే పెద్ద పని అయితే కొంచెం ప్రొఫెషనల్ గా ఉండడంలో పెద్ద ఇదేం లేదు కదా. వీడియో కాల్ చేయండి, మీకు అంత డౌట్ ఉంటే చూపిస్తామని చెప్పారు. వద్దులేరా స్వామి, మళ్ళా వీడియో కాల్ చేసి ఏమన్నా ఎన్నెన్నో జరిగినాయి కదా, ఎందుకులే స్వామి అని చెప్పి డీటెయిల్స్ పంపండి చాలు, ఏ కంపెనీ దేనికోసం వర్క్ చేస్తారని చెప్పేసి అడిగిన. అంటే అలాంటివి ఏం చెప్పమండి, మీరు పోస్ట్ చేస్తారు కదా, మీ ఫాలోవర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కదా, డైరెక్ట్ గా వాళ్ళకే చెప్తానని చెప్పారు. నాకు ఫుల్ డౌట్ వచ్చేసింది. సరే మేడం, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోద్దండి, ప్రమోషన్ చేయమని నా దగ్గరికి వచ్చారు, డీటెయిల్స్ మొత్తం షేర్ చేయాల్సింది నాకు, ఎందుకంటే మీరు పోస్ట్ అంటున్నారు, పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా అంతో ఇంతో చెప్పాలంటే నాకు డీటెయిల్స్ తెలిసి ఉండాలి కదా అని అడిగితే, లేదండి డైరెక్ట్ గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు కదా, వాళ్ళకే చెప్తామన్నారు. సరే మేడం, ఇప్పుడు నాకే ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో, నేనే జాయిన్ అవుదాం అనుకుంటున్నానేమో, సరే డీటెయిల్ చెప్తే బాగుంది, కంపెనీ ఏదో ఇట్లా బాగా కాల్ సెంటర్, ఇట్లా పార్ట్ టైం ఫుల్ టైం చేసుకోవాలని చెప్పేసి నేను కూడా చెప్తాను కదా, ఒకసారి నాకు డీటెయిల్ చెప్పండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా జాయిన్ అవుతా అని చెప్పిన. సరే అని చెప్పేసి ఏదో కంపెనీ పేరు చెప్పింది. ఆ కంపెనీ పేరు ఎందుకులే, అది గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ కంపెనీ ఉంది. మరి వీళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తారో లేదో ఏమో నాకు తెలియదు. ఆ కంపెనీ అయితే ఉంది. పోస్ట్ పెట్టాలంటున్నారు కదా, ఆ పోస్ట్ ఏందో పంపించండి, ఇప్పుడే, పొద్దున కాదు ఇప్పుడే పంపించండి. డైరెక్ట్ గా ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకో, కమిట్మెంట్ ఇచ్చాను, రేపు పొద్దున అది ఆ పోస్ట్ ఏదైందో ఏమో మనకు తెలియదు కదా, సో ఆ పోస్ట్ ఏందో పంపండి అని చెప్పిన. పంపము అని చెప్పారు. నీదేందో సరే పోనీలేండి, ఇంత ముందు ప్రమోషన్ ఆల్రెడీ చేసుంటారు కదా, ఎవరో ఒకరు మీ ప్రమోషన్ చేసుంటారు కదా, వాళ్ళ పోస్ట్ అన్నా నాకు షేర్ చేయండి అని చెప్తే అట్లా కూడా చేయరంట. ఇదేంద్రా బడవా స్వామి అనుకొని అడిగి 2-3 సార్లు అడిగిన తర్వాత ఆ పోస్ట్ ఏందో పంపించింది. అది ఎట్లా నాకు తెలుసా, మన బస్ స్టాండ్ లో, లేకుంటే ఆటో స్టాండ్లో, లేకుంటే రైల్వే స్టేషన్ లో స్తంభాలకు అతికించుంటారు చూడు, జాబ్ వేకెన్సీ, పార్ట్ టైం ఫుల్ టైం, కొత్తగా తెరవబడిన కంపెనీలో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి జాయిన్ అవ్వండి, అలా ఉందన్నమాట. నాకు ఫుల్ తేడా కొట్టేసింది. లేదులేండి మేడం, నేను చేయని ప్రమోషన్ అని చెప్పేసిన. ఎందుకు అనింది, మీరు పంపించే డీటెయిల్స్ ప్రాపర్ గా లేవు మేడం, ఎలా చేయమంటారు నన్ను ప్రమోషన్, రేపు పొద్దున మన ఫాలోవర్స్ రిస్క్ లో పడితే ఎవరికి చెప్పుకోవాలా, దానివల్ల నాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, నేనైతే చేయను మేడం అని చెప్పి. చేయండి సార్, మీకు అమౌంట్ వస్తుంది, 2K వస్తుంది, 2,000 వస్తుంది కదా, చేయండి అది అన్నారు. నేను చేయను మేడం అని చెప్పిన. అట్ట పోయి ఇట్లా చూసేదానికే మొత్తం మెసేజ్లు డిలీట్ అయిపోయింది. ఊడి అమ్మ జీవితం, మరి ఇంత దారుణంగా ఉండరా స్వామి జనాలు అని చెప్పేసి కొంచెం భయం వేసింది. అంటే ప్రమోషన్లు అంటే చేసున్నాను, వాటి గురించి ఎందుకు లేండి ఇప్పుడు, అవి ప్రమోషన్లు కాదు. ప్రమోషన్లు చేయాలి, ప్రమోషన్లు చేయడం తప్పని నేను చెప్పడం లేదు. ఒకవేళ నేను ఆ పోస్ట్ స్టోరీ పెట్టుంటే నాకు 2K సెండ్ చేసి ఉండొచ్చేమో వాళ్ళు, కాకపోతే ఇట్లా ప్రాపర్ గా లేని దాంట్లో మిమ్మల్ని నిరికించడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను వద్దని చెప్పేసి చేయలేదు. 2K అంటే నాకు పెద్ద విషయమే, ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ కి నాకు 2K చాలా పెద్ద విషయమే. ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, మనలాగా కంటెంట్ క్రియేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు, ప్రమోషన్ చేస్తారా, ఎందుకంటే ఆల్రెడీ అన్ని పడినోళ్ళు, అంటే ఒక బాగా తెలిసిన వాళ్ళు, బాగా కంటెంట్ క్రియేటర్ అయితే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయితే అయ్యే పని కాదని చెప్పేసి మనలాంటి చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్లను అడ్వాంటేజ్ గా తీసుకొని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే మనకి నీడ్స్ ఉంటాయి కదా, అందువల్ల అప్రోచ్ అవుతున్నారు. కొంచెం చూసుకోండి, ప్రమోషన్లు చేయండి, కాకపోతే 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఏది పడితే అది చేసేసి మనం బ్యాడ్ అవ్వడం, మన ఫాలోవర్స్ రిస్క్ లో పడడం, అది అండి నేను చెప్పాలనుకున్నది.
ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి మన షార్ట్స్ కూడా చెక్ చేయండి, ఫన్నీగా బాగుంటాయి అనమాట. ఇట్లాంటి ఫన్నీ వీడియోస్ కూడా, లాంగ్ లెంత్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను, ఫ్యూచర్ లో వస్తాయి. ఫస్ట్ వీడియో ఇది ఎందుకు చేస్తున్నానంటే దీని గురించి తెలియాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పెట్టి పెట్టగానే ఏదైనా కామెడీ వీడియో కానీ ఏదైనా కానీ పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే నాకు కూడా కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అంతే బాబాయ్లు, థ్యాంక్ యూ.